యాక్టర్ హీరో శివాజీ గారు నిన్న ఒక టీవీ ఛానల్లో చర్చలో పార్టిసిపేట్ చేశారు. ఆయన మీద మొన్ననే దుబాయ్ నుంచి వెనక్కి పంపించేశారు ఇట్లాంటి ఆరోపణ వస్తూ వచ్చినటువంటి సందర్భంలో ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. నేను వాస్తవంగా దాని మీద ఎలాంటి వీడియో పెట్టలేదు. ఇంతకుముందు కూడా ఆయన మీద ఏదైతే శంషాబాద్ నుంచి వెనక్కి పంపించారన్నప్పుడు ఆయనన్న వివరణ ఇవ్వాలి, పోలీసులన్న వివరణ ఇవ్వాలి, అంతే తప్పించి ఇది ఎక్కడ దాకా పోతుందో తెలియట్లేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేశాను. సరే, అంతకుముందు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు వాటి గురించి మాట్లాడినటువంటి సందర్భం ఉంది. తప్పు అయితే తప్పు మాట్లాడుకోవాలి, రైట్ అయితే రైట్ మాట్లాడుకోవాలి. నిన్న టీవీ ఛానల్కి సంబంధించి అందులో చర్చ సందర్భంగా నా గురించి ప్రస్తావించారంటూ ఒక వ్యక్తి నాకు వీడియో పంపించినప్పుడు ఫస్ట్ వద్దులేండి దాని గురించి చూడడం అవసరం లేదంటే, లేదండి పర్టికులర్లీ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చేశారంటే విన్నా అనమాట. పర్టికులర్ ఆ పాయింట్ ఏదో లావాటి పొట్టేసుకుని మొత్తం సోషల్ మీడియాలో ఒక ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక ఆయన పెద్ద ఆయన 60 ఏళ్ళు, అందులో మళ్ళీ కేఎస్ఆర్ గారు కాదు, ఇంకొక ఆయన దేశం గురించి మాట్లాడతాడు, లేకపోతే అది మాట్లాడతాడు, ఇది మాట్లాడతాడు. 36 ఛానళ్ళు మారారు, 36 సంస్థలు మారారు. ఇవన్నీ కూడా నా వయసుకు తగ్గట్టుగా, నా దగ్గరగా వయసు ఉంటుంది అనేది మంచిదే. కాకపోతే అందులో ఒక పాయింట్ ఏంటంటే జర్నలిజాన్ని నమ్ముకోవద్దు, జర్నలిజం గొప్ప, ఇది నేను పోరాడాను ప్రజల కోసం అనేటువంటిది. ఇక్కడ మరి ఆయన వయసుకి సంబంధించి తెలియదేమో. 74లో నేను పుట్టానండి శివాజీ గారు. సరే, మామూలుగా అయితే మీకు నాకు గతంలో కూడా పరిచయం ఉంది, మనం ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం స్టూడియోలో. కాకపోతే ఈ అంశాల దగ్గర కొన్ని డిఫర్ అయినటువంటి సందర్భం ఉంటుంది, అది జర్నలిజానికి సంబంధించినటువంటి అంశాలు. కాకపోతే ఒక పాయింట్ ఏంటంటే, సరే నేను కొంచెం ఉద్యోగాలు చేస్తూ ఉంటాను కదండి బయట, తిరగడం వల్ల ఏంటంటే హోటళ్ళల్లో ఎక్కువగా బతికేస్తుంటాం, నిద్రలు కూడా చాలా తక్కువ ఉంటుంది అనమాట. ప్రశాంతమైన నిద్రపోం కాబట్టి దానికి సంబంధించి తిండి, నిద్ర, దానికి తోడు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి తినటం వల్ల వచ్చిన జబ్బు కాదండి, లేకపోతే మందో నాన్ వెజ్లో తినటం వల్ల బలం లేదు. కొంచెం నేను చెప్పినటువంటి విధమైనటువంటి జీవనశైలి వల్ల కొంచెం లావు ఉన్నది, నో ఇష్యూ, ఇందులో దాంట్లో ఏం సిగ్గుపడట్లేదు. కాకపోతే ఏంటంటే జర్నలిజం గురించి పాఠాలు మీ దగ్గర నేర్చుకోవాల్సి రావడం సిగ్గుపడట్లేదు, బాధపడుతున్నాను అంతవరకే. ఎందుకంటే జర్నలిజాన్ని నమ్ముకోవద్దు, నిజం మీరన్నట్టుగానే మీ దగ్గరే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఏంటంటే, అమ్ముకుంటే ఇట్లా ఇన్ని సంస్థలు మారక్కర్లేదండి, ఖచ్చితంగా చక్కగా దర్జాగా కూర్చోవచ్చు. అదే సందర్భంలో ఇలాగా బతకాల్సినటువంటి పరిస్థితి ఏం లేదు. మనం కూడా కోట్లు సంపాదించుకోవచ్చు, కార్లలో తిరగచ్చు, ఏదో పార్టీని కాపాడుకోవచ్చు. ఇక్కడ ఏయో చేసేసానంటాడు, పెద్దాపురం గురించి పట్టుకున్నానంటాడు, అదన్నాడు, ఇదంటాడు. నిజమే, ఎందుకంటే ఉద్యోగం చేశాను, అది నా ఉద్యోగంలో పార్ట్. అది చేశాను అంటే అదేదో నేనేమి పోరాడాను వాళ్ళ కోసం అని చెప్పట్లా. నా వార్తలలో భాగంగా, జర్నలిజంలో భాగంగా నేను చేశాను. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే అండి, ఇప్పుడు సాధారణంగా కుర్రోళ్ళలో ఎక్కువ మంది జర్నలిజం అంటే హ్యాపీగా వచ్చేసి లీడర్తో ఇంటర్వ్యూ అనుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్టింగ్ లేకపోతే జర్నలిజం మీరు అన్నట్టుగానే నాశనం అయిపోతుంది. దాన్ని కొంచెం లేదు బాబు, జర్నలిజం అంటే ఇట్లాగా ప్రజల కోసం పోరాడాలి అని కూడా చెప్పను. ప్రజలకు సంబంధించిన అంశాలని వెలుగులోకి తేవాలి, ప్రజల సమస్యల్ని ప్రస్తావించాలి, దాని పరిష్కారం దిశగా ప్రయత్నించాలి అన్నటువంటి ఉద్దేశంతో దాంట్లో వచ్చే అడ్డంకులు ఎట్లుంటాయి, సవాళ్ళు ఎట్లుంటాయి, ఆ సవాళ్ళని ఎలాగ అధిగమించవచ్చు, ఆ సందర్భంలో మనసు చాలా దృఢంగా ఉంచుకోవాలి, దిటవుగా ఉండాలి, మాటలో కానీ ఎక్కడ బెసరకూడదు. అట్లా 25 ఏళ్ళు పనిచేసాం కాబట్టి 100 అనుభవాలు ఉంటాయండి నిజంగానే. ఇవన్నీ కూడా సమాజం నుంచి వచ్చినటువంటి, అయ్యేం గొప్ప అని చెప్పట్లేదు, అవి జనాలకు ఆ సందర్భంలో ఫేస్ చేసినటువంటివి ఉంటాయి. దానివల్ల సఫర్ అయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, ఆ సఫర్ అయ్యేటువంటి వాళ్ళు మనల్ని టార్గెట్ చేస్తారు. 25 ఏళ్ళ నుంచి ఇట్లాంటి టార్గెట్లన్నీ చూసేసి ఉన్నాం కాబట్టి అది అలాంటి టార్గెట్కి భయపడిపోతున్నటువంటి పరిస్థితుల నుంచి కొంత వాళ్ళకి ఇట్లాగ మారచ్చునా, ఇట్లా చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నాయి. అది ఒక యాంగిల్. సరే, జర్నలిజాన్ని అమ్ముకోవడం గురించి ఇందాకనే చెప్పాను. అమ్ముకుంటే ఇలాంటి బ్రతకాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఇకపోతే ఏంటంటే, వ్యక్తిగతంగా మీ మీద ఎలాంటి ద్వేషం లేదు. నేను బాగా డిఫర్ అయినటువంటి అంశం ఏంటంటే, మీరుగా
మీరే చెప్పుకొచ్చారు బీజేపీ వాళ్ళని పోరాడాను, లేకపోతే వాళ్ళతో పోరాడాను. ఇంతకుముందు తెలుగుదేశంతో కూడా పోరాడారు కదా, మరి మళ్ళీ వెళ్ళి అక్కడే ఎందుకు కూర్చున్నారు అంటే అది మీరు అమ్ముడు పోయారని నేను అనుకోను. కాస్త ప్రాప్త కాలజ్ఞత అని ఒకటి ఉంటుంది. అంటే సరైన సందర్భంలో సమయోచితమైనటువంటి కాకుండా, సందర్భోచితమైనటువంటి విధంగా కాకుండా సక్రమమైనటువంటి పందాలు బాధ్యతాయుతంగా ఆలోచించడం అనేటువంటి అది కొంత కరువు అయితే వచ్చేటువంటిది. ఇక సరే కులం గురించి ఆ కులం గురించి మాట్లాడతాడు, అన్ని కులాల గురించి మాట్లాడతానండి నేను. ఎందుకు అంటే అణగారిన వర్గాల గురించి తెలుసు, వాళ్ళ కష్టాలు చూసాం. అలాగే అభివృద్ధి చెందినటువంటి కులాలుగా పేరు పొందినటువంటి వాళ్ళలో ఉన్నటువంటి కష్టాలు చూసాం. ఇవన్నీ కూడా సహజంగా చర్చకు వస్తాయండి. ఇంకోటి ఏంటంటే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఇది జర్నలిజంలో పార్ట్ అండి. ఇది నా ఉద్యోగం. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడి చేయాలి. నా పని నేనే చేస్తాను. ఇంకోటి పెద్ద ఆయనతో పోల్చారు పాపం. ఆయనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ 60 ఏళ్ళు ఆయనకు. మీరే అన్నారు కదా ఆయనతో అసలు ఇప్పుడు ఇద్దరు ఉన్నారు యూట్యూబుల్లో అని చెప్పి. అసలు ఆయన స్థాయి మంది కాదండి. మనం ఏంటంటే వాడుక భాషలో ఇప్పుడు ఇదివరకు లెక్క చూస్తే వాడుక భాషలో మాట్లాడేటువంటిది వేరు, గ్రాంధిక భాషలో మాట్లాడేటువంటిది అంటే విపరీతమైన డెప్త్ నాలెడ్జ్తో చెప్తే ఉండేటువంటి విధానం వేరు, మనం వాస్తవంగా వాడుక భాషలో మాట్లాడుకునేటువంటిది వేరు. ఇంకోటి లెఫ్టిస్ట్ రైటిస్ట్ ఐడియాలజీ కూడా అనొచ్చు అనమాట. ఇందులో ఒకదాన్ని ఒక కోణంలో నుంచి చూస్తే రెండవ కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను అనమాట. ఇదంతా కూడా నా ఉద్యోగంలో భాగమేనండి. నా ఉద్యోగానికి సంబంధించినటువంటి పనే నేను చేస్తున్నా. నాది కాని పని నేను చేయట్లేదు. ఇంకోటి పార్టీలకు సంబంధించి పాజిటివ్గా చెప్పినా నెగిటివ్గా చెప్పినా ఒక జర్నలిస్ట్గానే చెప్తా, అంతే తప్పించి కార్యకర్తగా చెప్పను నేను. సరే కొన్ని రోజుల పాటు తెలుగుదేశం వాళ్ళని భుజాన్ని వేసుకుంటున్నారని వైసీపీ వాళ్ళు తిట్టిపోస్తారు. కొన్ని రోజులు వైసీపీ వాళ్ళని మా జగన్ ఎట్లా అంటావా అని చెప్పి వైసీపీ వాళ్ళు తిట్టిపోస్తారు. పవన్ గురించి పాజిటివ్గా మాట్లాడినప్పుడు అభినందించిన వాళ్ళే పవన్కి సంబంధించి ఇదిగో ఈ తప్పులు జరిగిందంటే బూతులు తిడుతుంటారు. ఇలా తిడుతున్నా కూడా నా పని అయితే నేను ఆగలేదండి. ఎందుకంటే నేను జర్నలిస్ట్ని కాబట్టి, జర్నలిజమే చేస్తున్నాను కాబట్టి. బ్రోకరిజము, అమ్ముడు పోవడం లాంటి లక్షణాలు ఏవైతే ఎవరికి ఉన్నాయో అని నేనేం చెప్పట్లేదు ప్రత్యేకించి. ఆ ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యవహార శైలి గురించి కూడా నేను చెప్పట్లేదు. నా పని నేను చేస్తున్నా. ఇదే నా ఉద్యోగం అండి. ఇంకోటి 36 సంస్థలు 40 సంస్థలు మరి ఏమన్నా మీకు అంకె ఏమన్నా తెలిస్తే, మీ సినిమాల అంకెలు అయితే మీకు తెలిసి ఉంటాయి. సినిమాలకు సంబంధించి నాకు పరిజ్ఞానం చాలా తక్కువ ఉందండి. నేను జర్నలిజం అని ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలిసింది ఇది కాబట్టి నేను నా పనే నేను చేస్తున్నా. రాజకీయాల గురించి ప్రస్తావించడం, చర్చించడం, అవినీతి గురించి మాట్లాడడం కావచ్చు, లేకపోతే దేశ అంతర్జాతీయ విషయాలు, జాతీయ విషయాలు, ఇవన్నీ మాట్లాడడం నా ఉద్యోగంలో పార్ట్ అండి. వాటి గురించిన వార్తలు రాసినోడిని కాబట్టి ఇప్పుడు కూడా రాస్తూ ఉంటాను కాబట్టి దాన్నే ప్రస్తావిస్తుంటా. నాకు చేతకాని సినిమా రంగం గురించి నేను ఆ సినిమాల్లో వెళ్ళను, సినిమాల్లో యాక్ట్ చేయనండి. అట్లాగే నాకు చేతకానటువంటి రాజకీయాలు కూడా నాకు చేత కాదండి. అందుకని ఆటిట్లోకి పోను, పార్టీల్లోకి. నాకు చేతనైనటువంటి పని ఇదే చేస్తుంటాను. దానివలన ఇబ్బంది ఉండొచ్చును. ఇంకోటి కుల ప్రస్తావన ఓ పక్కన మీరు మాట్లాడిన దాంట్లోనే ఏది అన్ని కులాల గురించి మాట్లాడుతున్నా, నేను వీళ్ళని మాట్లాడట్లేదు. ఏ కులానికి సంబంధించి మీరు ఎగ్జాంప్షన్ ఇచ్చారో మీకే అర్థమవుతున్నది. మీరు ఆ కులం గజ్జి ఉంది అని కూడా నేను అన్నాను. మీరు చాలా నిజాయితీ పరులు. కాకపోతే డిఫర్ అయినటువంటి అంశాల్లో ఏంటంటే సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు అర్పించేస్తాను. ప్రాణాలు అట్లాగే ఉన్నాయి. రాష్ట్రం విడిపోయింది. ఇక్కడ పోనీ దానికి సంబంధించి ఫెయిల్యూర్ ఏంటి అంటే ఎవడో ఒకళ్ళ మీదకు తోసేసాం, కూర్చున్నాం. ఆ సందర్భంలో మనం చేసింది ఎంతవరకు అంటే అయిపోయింది. రెండవది వచ్చి ఆ తర్వాత హోదా అంశం. హోదా దానికి సంబంధించి మనం పోరాడతామన్నాం. మొదట ఎవరినైతే తిట్టాం మళ్ళీ వెళ్ళి వాళ్ళతోనే కలిసి వాళ్ళతోనే కూర్చుని వాళ్ళకే చిత్తశుద్ధి ఉంది, మిగతా వాళ్ళకి లేదని చెప్పాం. ఇవి డిఫర్ అయ్యేటువంటి నేను మొదటి నుండి చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు నా ఆలోచనల్లో చాలా క్లారిటీ ఉంది. హోదా అనేటువంటి పాయింట్, సమైక్యాంధ్ర, ఇవి రెండు సేమ్. ప్రస్తుతానికి రాజకీయ నేతలు ప్రజల మెదళ్లలో అవి చొప్పించి దాని ద్వారా ఓట్లు సంపాదించి ఉండొచ్చు. రాష్ట్రం సమైక్యంగా ఉంచుతామని చెప్పి ఎట్లయితే మోసం చేశారో వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుకున్నారో, హోదా అనేటువంటిది కూడా అట్లా పబ్బం గడుపుకోవడానికే. ఎందుకు అంటే ఇక్కడ ఇంతకుముందు జగన్ గారి మాటల్లోనూ, అంతకుముందు చంద్రబాబు గారి మాటల్లో కూడా మనకి ఇక్కడ ఇంత పెద్ద బడ్జెట్ ఉండి ఇంత సహజ వనరులు ఉన్నటువంటి రాష్ట్రానికి రాదు అనేటువంటిది ఆనాడు ఈ నాయకులు చెప్తేనే నేను కూడా నేర్చుకున్నానండి, తెలుసుకున్నాను. అట్లాగే రాజ్యాంగానికి సంబంధించి ఉన్నటువంటి అంశాలు, తర్వాత నీతి ఆయోగ్ రావడం, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకున్నాను. అప్పట్లో వాళ్ళతో ఇంటర్వ్యూలు చేశాను, ప్లస్ అవన్నీ కూడా చదివాను. దానివల్ల తెలిసింది సాధ్యం కాదు. రాజకీయ నిర్ణయం తీసుకోవాలంటే ఒక కాగితంతో రాసి అవతల పడేసేయచ్చు,
ఇవన్నీ కూడా దానికి కూడా రాజ్యాంగబద్ధంగా ఏమున్నాయో ఇంతకుముందు ప్రస్తావించానండి నేను. దాని గురించి కొత్తగా నేను మళ్ళీ ఇష్యూ డైవర్ట్ కావట్లేదు ఇక్కడ. బట్ అలాంటి వాటిట్లలో ఆనాడు జరిగినటువంటివన్నీ కనబడింది. ఇకపోతే మరొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 36 ఇక్కడ స్ట్రింగర్గా పనిచేశానండి స్టార్టింగు. ఆ తర్వాత స్టాఫ్ రిపోర్టర్గా సిటీ కేబుల్లో చేశాను. ఆ తర్వాత న్యూస్ ఎడిటర్గా సి ఛానల్లో చేశాను. ఆ తర్వాత శాటిలైట్ ఛానల్ అయినటువంటి తేజాలో చేశాను రిపోర్టర్గా, రీజనల్ రిపోర్టర్ చేశాను. ఆ తర్వాత TV9లో బ్యూరో చీఫ్గా చేశాను. ఆ తర్వాత అందులోనే ఒక్కొక్క స్టెప్ వెళ్ళి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ స్థాయిలో వెళ్ళి ఆ తర్వాత బయటకు వచ్చినప్పుడు కూడా ఇంకా అంతకంటే పొజిషన్లో ప్రిన్సిపల్ ఎడిటర్గా జెమినీ న్యూస్ చేశానండి. ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా ఏబీ 24/7 చేశాను. ఆ తర్వాత ఇప్పుడు చీఫ్ ఎడిటర్గా. అంటే ఇవన్నీ కూడా ప్రమోషన్ అండి. ఆ సంస్థల్లో అవకాశం లేకపోతే అంతకంటే పైకి వెళ్ళాలా, దాంతోపాటు జీతం కావాలా, కష్టపడాలి కదండి. కష్టపడితే జీతం రావాలి కదా, ఇంట్లో వాళ్ళని పోషించుకోవాలి కదా. మనకేమి పార్టీల నుండి వచ్చేటువంటి సంపాదన, అమ్ముడు పోతే వచ్చేటువంటి సంపాదన ఉంటే అక్కడే ఉండిపోవచ్చండి మనం. మీరు అన్నారు కదా అట్లాగా అమ్ముడు పోయిన వాళ్ళు ఎవరు అనేటువంటిది మీకే తెలియాలి. ఇంకొకటి నైతికత. ఈ పదం గురించి ఐ ఫీల్ ప్రౌడ్ అండి, చాలా గర్వంగా చెప్తాను అనమాట. దానికి అర్హత ఉన్నోడిని నేనే అని చెప్పేసి. ఎందుకంటే నేను ఎక్కడా నైతిక ప్రవర్తన ఉల్లంఘించలేదు. నా బాధ్యత నేను ఎప్పుడూ దాటి పోలా, అహంకారంతో ఎప్పుడూ ప్రవర్తించలేదు. తప్పుని తప్పుగానే ఎత్తి చూపెట్టా, మంచిని మంచిగానే చెప్పా. దీనివల్ల అన్ని పార్టీలు నాకు లైకులో లేకపోతే నాకు వ్యూస్ వస్తాయి అనుకుంటే నేను ఇప్పటికీ 2-3 పార్టీలను వేసుకోవచ్చు. ప్రతిపక్ష పాత్ర పోషించాలి మీడియా. అదే సందర్భంలో మంచి చేసినప్పుడు ప్రశంసించాలి అనేటువంటిది నేను మొదటి నుండి మొత్తుకుంటూ వస్తుంది. అదే చేస్తున్నా ఇప్పటికి కూడా. నా రూటు ఎక్కడా మారలేదు. ఇదే సందర్భంలో ఈ పనులు చేసేటువంటి క్రమంలో గర్వంగా చెప్పుకోవడానికి జర్నలిజం అనేటువంటిది, జర్నలిస్ట్ నన్ను చూసి గర్వపడమని ఎవరికి చెప్పట్లేదు, నాకు నేను కూడా గర్వపడట్లేదు. నా పని నేను చేస్తున్నా, అలాగని చెప్పి ప్రజలందరికీ ఏదో మేలు చేస్తున్నానని నేను అనుకోవట్లేదు. ప్రజలకి సాధ్యమైనంత వరకు ఏ సమస్య ఉందో అది టచ్ చేస్తున్నాను. అందులో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. దాన్ని బాధ్యతాయుతంగా ప్రస్తావిస్తే జరుగుతాయి. కొన్నిసార్లు జరగకపోవచ్చు కూడా. అంత మాత్రం నిరాశలతో కుంగిపోను, అదే సందర్భంలో చేశారని చెప్పి అహంకారంతో పొంగిపోను. మ్యాక్సిమం డిఫర్ అయినటువంటి అంశం ఈ మధ్యకాలంలో ఉన్నదల్లా ఏంటంటే 20 లక్షల రూపాయలు అప్పిచ్చాను, దానికి గాను అప్పు తీసుకున్న ఆయన నాకు షేర్లు ఇవ్వలేదు కాబట్టి ఆయన్నే కొనసాగించండి అన్నటువంటిది ఎలాంటి పాయింట్ అంటూ అందులో అది చేసినటువంటి ఆయన నాకు అన్నం పెట్టారు అన్నటువంటి పాయింట్ మీద మాత్రమే నేను పూర్తిగా డిఫర్ అయింది. అక్కడ ఆయన నాకు గురువు, ఆయన గురించి పాజిటివ్గా చెప్పినటువంటి సందర్భంలో చాలామంది తిట్టిపోశారు కూడా. కానీ స్టిల్ ఐ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ హిమ్. ఎందుకంటే జర్నలిజానికి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ జర్నలిజానికి ఆయనే పితామహుడని ఆయన ఇప్పటికి కూడా నేను గౌరవిస్తాను. అలాంటిది నా స్వభావం ఏం మార్చుకోలేదు దానికోసం కూడా, ఎవరో తిడుతున్నారని చెప్పేసి. సేమ్ టైం తర్వాత కాలంలో కొన్ని పరిణామాల కారణంగా దాంట్లో వచ్చినటువంటి మార్పులు ఆయన మీద బాగా నెగిటివ్ తీసుకుని వచ్చి ఉండొచ్చు. ఆ సందర్భంలో మీరు చేసినటువంటి యాక్టివిటీ వివాదమైనటువంటి సందర్భంలో వాస్తవం మాట్లాడాను. అవి నచ్చకపోతే ఈ విధంగా మాట్లాడేసి తిట్టిపోసినంత మాత్రాన ఏం కాదు. కాకపోతే ఏంటంటే సంస్కారయుతంగా మాట్లాడటం అనేటువంటిది మీకు చెప్పడం, మీకు నేర్పడం లాంటిది అవసరం లేదనుకోండి. ఎందుకంటే మీకు తెలుసు, సంస్కారం బాగా తెలుసు, బాధ్యత మీకు బాగా తెలుసు, ప్రజాస్వామ్యం బాగా తెలుసు. కాకపోతే మర్చిపోతుంటారు అప్పుడప్పుడు. అది ఒకసారి గుర్తు చేసుకుంటే సరిపోతుంది.